చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద మంత్రులు, ర శాఖల కార్యదర్శులు, డిపార్ట్మెంటల్ హెచ్ఓడీలు, కలెక్టర్ల సమావేశంలో వాళ్ళు కొన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి కొన్ని లెక్కలు చూపించారు. అంటే జీఎస్‌డిపి అంటే గ్రోత్ రేట్ ఎట్లా ఉంది? ఎకానమీ ఎస్టిమేటెడ్ ఎట్లా ఉంది? ఇవి కొన్ని లెక్కలు చూపించారు. అయితే దీని మీద తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వం స్వతహాగా రాసుకున్నటువంటి ఏ లెక్కలు బుద్ధిపడితే ఎవరూ చెప్పకుండా వాళ్ళే రాసుకున్న లెక్కలు చూసి ఒరిజినల్ లెక్కలకు వాళ్ళు రాసుకున్న లెక్కలకు పొంతన కూడా కుదరడం లేదు. ఈ రెండిటికి ఎక్కడ పొంతన కుదురుతుంది? ఇంత కుక్కుడు ఫిగర్స్ ఏంటి? ఇంత వీళ్ళకి వీళ్ళు ఇలాంటి ఫిగర్స్ తయారు చేసుకున్నారా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగుంది అని ప్రమోట్ చేయడం కోసం వీళ్ళు తయారు చేసుకున్నటువంటి ఫిగర్సు, వాస్తవ లెక్కలు చూసి ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా తలబట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా వీళ్ళు తలనొప్పి తెప్పించారు అని జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్. ఆయన ఏమంటారు? చంద్రబాబు నాయుడు ద 22nd ర్యాంకు విజన్, అంటే ఆంధ్రప్రదేశ్ 22, మొత్తం 23 స్టేట్లో ఆంధ్రప్రదేశ్ 22వ ర్యాంక్ ఉందట. సో ఈ అంశం గురించి వివరించుకుంటూ జగన్, at a time when state is confronting a worrying economic shutdown, very clearly evident from the government revenue, Mr. Chandrababu's government hoodwinks the people with cooked up GSTP figures to give the wrong impression that state is growing rapidly. ఆంధ్రప్రదేశ్ గణనీయమైన అభివృద్ధి సాధిస్తుంది అని జనాలకు కాకమ్మ కబుర్లు చెప్పడం కోసం అని చెప్పి వీళ్ళే కొన్ని లెక్కలు రాసుకున్నారు. వీళ్ళ చేతులతోనే, ఎవరూ చెప్పలే, కానీ వీళ్ళే కొన్ని లెక్కలు రాసుకున్నారు. ఆ లెక్కలు జనం ముందుకు తీసుకొస్తున్నారు. ఆ లెక్కల అంతరార్థం అర్థం కాక ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా తలలు పట్టుకుంటున్నారు అని. సరే, అసలు చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఏం చెప్పింది అనేది ఫస్ట్ జగన్ చెబుతున్నారు. మిస్టర్ చంద్రబాబుస్ గవర్నమెంట్ ఆన్ మండే కన్వేడ్ దట్ డ్యూరింగ్ 24-25 స్టేట్స్ ఎకానమీ గ్రూ ఎట్ 11.75% యాజ్ అగెన్స్ట్ నేషనల్ గ్రోత్ రేట్ ఈస్ 9.8. అంటే జాతీయ వృద్ధి రేటు 9.8% ఉంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 11.75% అని చెప్పిందట. తాజాగా వీళ్ళు రాసుకున్న లెక్కలు. అంటే నేషనల్ గ్రోత్ రేట్ 9.8 ఉంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ 11.75% అని చెప్పారంట వీళ్ళు. అండ్ స్టేట్స్ ఎకానమీ ఈజ్ ఎస్టిమేటెడ్ టు గ్రో 10.75% యాజ్ అగెన్స్ట్ నేషనల్ గ్రోత్ రేట్ ఆఫ్ 8.0% అట. అంటే స్టేట్ యొక్క ఎకానమీ వృద్ధి రేట్ ఏమో 10.75% ఉండొచ్చని అంచనా అట. జాతీయ స్థాయిలో అది 8% అట. ఇది వీళ్ళు రాసుకున్న లెక్కలు. కానీ ఒరిజినల్ లెక్కలు ఎట్లున్నాయో జగన్ గారు చెబుతూ, వీళ్ళు చెప్పిన లెక్కలే అబద్ధమని చెబుతూ, వీళ్ళు చెప్పిన లెక్కలు కనుక నిజమైతే గవర్నమెంట్ రెవెన్యూ అంటే ఆదాయం కూడా ఆ విధంగానే వృద్ధి చెందాలి కదా. వెరీ వెరీ ఏమంటారు, రీజనబుల్ లాజిక్. వీళ్ళు చెబుతున్న వృద్ధి రేటు, వీళ్ళు చెబుతున్న ఎకనామిక్ గ్రోత్ రేటు జాతీయ స్థాయికి మించి ఉంటే రెవెన్యూ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయం కూడా అలాగే ఉండాలి కదా, ఆదాయ వృద్ధి కూడా అలాగే ఉండాలి కదా కనిపించేది. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉన్నారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిలీజ్డ్ ఫిగర్స్ ఫర్ ద ఫస్ట్ 9 months ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. ఇట్ ఈస్ ఇండీడ్ షాకింగ్ దట్ డ్యూరింగ్ ద 2-year పీరియడ్ గవర్నమెంట్ ట్యాక్స్ రెవెన్యూ గ్రీవ్ ఎట్ CAGR ఆఫ్ మేర్లీ 1.97. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్యాక్స్ రెవెన్యూ అంటే వాళ్ళ ఆదాయం మాత్రం కేవలం 1.97% మాత్రమే గ్రోత్ ఉందట. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ కేవలం 1.97% ఉందట. 1.97% మాత్రమే ఉందట. అదే అంశాన్ని జగన్ చెబుతూ, ఇట్ వుడ్ ప్రాబబ్లీ పజిల్ ఆల్ ద ఎకనామిస్ట్ ఇన్ ద వరల్డ్ యాజ్ హౌ ఏ స్టేట్ దట్ డెమాన్స్ట్రేట్ సచ్ హ్యాండ్సమ్ GSDP గ్రోత్ ఆఫ్ 11.09% కెన్ అచీవ్ అన్ అబ్సిస్మాలీ లో ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ ఆఫ్ ఓన్లీ 1.97. ప్రపంచ ఆర్థికవేత్తలు తలబట్టుకున్నారు. GSDP గ్రోత్ రేటు 11.09% ఉంటే ట్యాక్స్ రెవెన్యూ కేవలం 1.97కి ఎట్లా పరిమితం అవుతుంది?
ఈ లెక్కలు అర్థం కాక ప్రపంచ ఆర్థికవేత్తలు తలలు పట్టుకున్నారట. అంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ 11.09 అనో ఇంకోటనో ఎవరూ చెప్పలేదట, వీళ్ళే తయారు చేసుకున్న లెక్కలు అంటున్నారు. ఫర్దర్, CAG uploaded account for the first 9 months of this financial year for 23 states, a study of how AP compares with other states and tax revenue growth. అంటే ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ రేట్లో 23 రాష్ట్రాలను ప్రామాణికంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉందట. ట్యాక్స్ గ్రోత్ రేట్లో 23 రాష్ట్రాల్లో 22వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిని మించి వృద్ధి రేటు సాధిస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు లెక్కలు చెబుతూ ఉంటే ఆ లెక్కలు అర్థం కాక ప్రపంచ ఆర్థికవేత్తలకు తలనొప్పిస్తుందట. ఇక్కడ చూడు, నేషనల్ గ్రోత్ రేట్ కంటే ఏపీ గ్రోత్ రేట్ ఎక్కువ అంటున్నారు కదా. ఏపీ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ ఎంత ఉంది? 1.97. జాతీయ ట్యాక్స్ రెవెన్యూ అంటే నేషనల్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ ఎంత? 9.64. 9.64% నేషనల్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ స్టేట్ ఉంటే, నేషనల్ రెవెన్యూ గ్రోత్ ఉంటే ఆంధ్రప్రదేశ్ కేవలం 1.97 అట. అలాంటిది మామూలు వృద్ధి రేటు వచ్చేసరికి మాత్రం జాతీయ స్థాయిని మించి మేమే ఉన్నామని చెబుతూ ఉన్నారట. ఇవేం లెక్కలు? ఎందుకు అబద్ధాలు చెబుతూ ఉన్నారు? ఎందుకు జనాన్ని మిస్లీడ్ చేస్తున్నారు? ఎవరు చెప్పారు? మీరంతకు మీరు లెక్కలు రాసుకొని ఈ విధంగా కాకమ్మ కథలు చెబుతూ ఉన్నారు. ఒరిజినల్ లెక్కలు అదిగో ఇలా కాకు బయట పెడుతుంది, ఒరిజినల్ లెక్కలు ఇలా కేంద్రం బయట పెడుతుంది కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణమైన అబద్ధాలు, మోసాలు జనం దగ్గర ఎన్ని రోజులు చెప్తారో, ఎన్నిసార్లు చెబుతారో అని చెప్పి అంటూ ఉన్నారు. ఇంకా లాస్ట్ పేరా చూడండి. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ పారామీటర్ ఆన్ విచ్ ఏపీ అండర్ ద మిస్టర్ చంద్రబాబు నాయుడుస్ లీడర్షిప్ వుడ్ పాసిబ్లీ ర్యాంక్ ఫస్ట్. అంటే వీళ్ళు చెబుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ కనుక ఫస్ట్ ర్యాంక్ సాధించే అవకాశం ఎందులో ఉందంట? ఇట్ వుడ్ బి ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ డిబేట్. అప్పులు చేయడంలో నంబర్ 1 అట, కరప్షన్ అవినీతిలో నంబర్ 1 అట, పొలిటికల్ వెండెట రాజకీయ కక్షల నంబర్ 1 అట, అండ్ ఫాల్స్ ప్రాపగండా అబద్ధాలు దుష్ప్రచారం చేయడంలో నంబర్ 1 ఉంటారు. అంతేగాని వృద్ధి రేటులోనూ లేకుంటే ఆర్థిక వృద్ధి రేటు ఇంకోటో అది కుదరని పని. ట్యాక్స్ రెవెన్యూ మీ ఏలుబడిలో అది సాధ్యం కాదు. ట్యాక్స్ రెవెన్యూలో 23 రాష్ట్రాల్లో ఆ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ రేట్లో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది. ఇవన్నీ దాచిపెట్టి జనాన్ని మోసం చేయడం కోసం ఏవో బయటకు వచ్చి లెక్కలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు రాసుకున్న లెక్కలు అవన్నీ కనుక మోసం చేసే జనాన్ని అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొత్తం మళ్ళీ విత్ ఫ్యాక్ట్స్, ఆధారాలతో సహా పోస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎవ్రీథింగ్ ఫ్యాక్ట్ అని చెప్పి ఆధారాలను కూడా ఆయన పోస్ట్ చేసుకుంటూ వచ్చారు.